అసలు ఇది ఎవరు స్టాచ్యూ రా స్వామి ఇంత నగ్నంగా ఉందా? ఓ నేనన్నా మీ ప్రవీణ్ కన్నా ఈ రోజు అవ్వారం ఏంటంటే నిన్న వీడియోలో చెప్పిన విధంగా కాఫీ ఇచ్చి ఆవు దగ్గరకు వచ్చి వచ్చిన ఈ బొమ్మ ఆవు పొదుగు నుంచి కాఫీ పాలు అయితే వస్తాయంట. చూడడానికి ఒక రొంత విచిత్రంగా ఉండేసరికి నేను కూడా ఒక పాలు అయితే తీసుకున్నా. ఈ పాలు చూడండి ఎట్లున్నాయో, ఈ నిజమైన పాలు కాదు పాల పొడి నుంచి వచ్చే పాలు. టేస్ట్ మాత్రం ఒక రొంత బానే ఉంది కానీ కాస్ట్ 20 రూపీస్ అంట. సర్లే చేసేదేం లాగా డబ్బులు కట్టి ముందుకు పోతే ఇక్కడ నటరాజ స్వామి గుడి అంటే ఇంకా రకరకాల టెంపుల్స్ అయితే కనపడతా ఉన్నాయి. ఈ టెంపుల్స్ అన్ని మధ్యలో ఒక స్టాచ్యూ అయితే విచిత్రంగా కనపడుతుంది. చూడండి ఈ స్టాచ్యూ ఎంత నగ్నంగా ఉందో. అసలు ఈ స్టాచ్యూ ఎవరిది, అసలు ఎందుకు నగ్నంగా ఉందో తెలిస్తే కామెంట్ చేయండి. ఆ స్టాచ్యూ నుంచి ఒక రొంత ముందుకు గజరాజ్ నోట్లో నుంచి మెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం గజరాజ్ నోట్లోంచి పోతే ఆ పెద్ద విగ్రహం దగ్గర అయితే పోతామంట. ఈ గజరాజ్ దంతాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ గజరాజ్ పొట్టలోంచి బయటికి రాగానే పెద్ద విగ్రహం అయితే కనపడింది. చూడండి మహావిష్ణువు అవతారం ఎంత పెద్దగా ఉందో. ఆ విగ్రహం ముందు ఒక రౌండ్ సర్కిల్ ఏదో పెట్టుకుని అయితే ఒక అన్న కనపడిండు. ఏందన్నా అంటే 360 degrees సెల్ఫీ వీడియో బ్రో అని చెప్పిండు. ఒక వీడియోకి 20 రూపాయలు తీసుకొని నా ఫోన్ దాంట్లో పెట్టి నన్ను దాని మీదకి ఎక్కించి ఒక 30 సెకండ్లు భలే తిప్పిండు. చూడండి గుండ్రంగా తిరుగుతున్నట్టు ఎంత బాగా వచ్చినాయో. మీరు ఎప్పుడైనా సెల్ఫీ వీడియో తీసుకుంటే మీ దగ్గర ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి. ఇంక రేపు వచ్చే వీడియోలో ఇంకా విచిత్రంగా ఉండే అయితే చూపిస్తా. ఈ లోపు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కుదిరితే ఒక లైక్ కూడా.